సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఇందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టును జగన్ ఆశ్రయించారు. దీంతో జగన్ పిటిషన్ పైన విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఆయన విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఈ ఏడాది మే నెలలో జగన్ చివరిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి యూకే, స్విట్జర్లాండ్లలో పర్యటించారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో కూడా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సిబిఐ కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు కోర్టు అనుమతించింది. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు సిబిఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్ అప్పుడు యూకే పర్యటనకు వెళ్ళలేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఆయన దాదాపు 22 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెకేషన్కి వెళ్లనున్నారు. ముఖ్యంగా జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకలలో పాల్గొనేందుకు కోర్టు నుంచి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టులో జగన్కు ఊరట లభించింది. జగన్ పాస్పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్ఓసి జారీ చేసింది. 5 ఏళ్ల కాలపరిమితితో జగన్కు పాస్పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీని ఆదేశించింది. ఎన్ఓసి కోసం జగన్ వేసిన పిటిషన్ను కొట్టేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.